లేవగానే మా అత్తగారి నుంచి ఒక బ్యాగ్ పార్సల్ వచ్చింది. అందులో ఏమున్నాయో చూడాలని నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆ బ్యాగ్ మోసుకొచ్చింది నేను, పిండి పార్సల్ రాలేదు. మా బిడ్డ మోసుకొని వచ్చింది పాపం. ఇక్కడి నుంచి భద్రాచలం నుంచి సూర్యాపేట వరకు మోసుకొని వచ్చింది. అందులో ఏమున్నాయో చూసిద్దాం, ఓకేనా? అరటికాయలు మా పెరట్లో కాసినవి, మందు ఏం లేకుండా పండించినవి. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి, 2-3 డేస్లో పండిపోతాయి. నెక్స్ట్ చింతపండు, ఇది కూడా మా ఇంట్లో చెట్లు ఉంటాయి అన్నమాట. మా అత్తయ్యని అడిగితే కొంచెమే పంపించింది, ఇంట్లో అయిపోయిందంట. ఉన్నంత పంపించి ఈసారి మేము వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాం. నెక్స్ట్ నెయ్యి మా పాప కోసం పంపించింది అనమాట. ఇది కూడా ఇంట్లో చేసిందే. అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా కొంచెమే ఉందంట, సో ఉన్నంత వరకు పంపించేసింది. నెక్స్ట్ కారం కూడా పంపించింది అత్తయ్య. నెక్స్ట్ పుదీనా, ఇది కూడా ఇంట్లోనే వేసిరు అనమాట. స్మెల్ మాత్రం బాగుంది. అదే మనం బయట తీసుకొస్తే అంత స్మెల్ ఉండదు. ఇది ఇంట్లో మనం ఏ మందులు లేకుండా పెంచుతాం కాబట్టి చూడండి, స్మెల్ చాలా బాగుంది. నెక్స్ట్ వంకాయలు, ఇవి కూడా ఇంట్లో చెట్లు వేసేది అనమాట, సో వంకాయలు కూడా పంపించింది. నెక్స్ట్ సొరకాయలు, ఇవి కూడా ఇంట్లో వేసి పండించినవే, ఏ మందులు ఎలాంటివి వేయరు, ఇంట్లో కాయలని. ఇవన్నీ ఇంట్లోవే. ఇంకా ఇంట్లో కాకరతీగ అవన్నీ ఉన్నాయి, బట్ ఇంకా అవన్నీ తీసుకురాలి. నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అవన్నీ వీడియో తీసి చూపిస్తాం, ఏమేమి ఉన్నాయి ఇంట్లో ఏంటి అనేది. ప్రస్తుతానికి ఇవన్నీ పంపించింది అత్తయ్య గారు. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ అనదర్ బ్లాగ్. బాయ్ బాయ్ చెప్పు.